జయమ్మ సుజాత అక్క ముగ్గుల పోటీలు పెడుతుర్రట, మనం పార్టిసిపేట్ చేద్దాం. అట్లనే లక్ష్మక్క కూడా చెప్పుదామా ఫోన్ చేసి? ఎప్పుడు ఫోన్ చేసి చెప్తలేదని బాగా అంటుంది, అడుగుదాం. లక్ష్మక్క తిన్నావా అన్నం? తిన్నాం. అయితే ఫోన్ ఎందుకు చేసి ఇక్కడనే ఉన్నా, ఇక్కడ ముగ్గుల పోటీలు పెడుతున్నారు అన్నట్టు. పోయినసారి చెప్పలేదు అన్నావు కదా, అందుకనే ఫోన్ చేసిన. నీ పేరు రాయించిన, నువ్వు తొందరగా రా. సరేనా? తీసుకొని వస్తా, 2 నిమిషాలు వస్తా. తొందరగా రా. సరే బాయ్ మరి. నీళ్ళు పట్టుకరా ఉందా ఇంట్లో లేదా? అరే పని అయినాక పలుకొట్టి రాకపోతే పైసలు కూడా పట్టుకుని వస్తు. మొత్తం నువ్వు తెచ్చినట్టు రూమ్ లో పోతే నెట్టు కొట్టి నా పైసలు ముక్క పడుతున్నాయా? ముక్క పట్టినాయా? నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఆడోళ్ళందరూ కొత్త కొత్త చీరలు కట్టుకొని రంగులు తెచ్చుకొని ముగ్గుల పోటీలని ముగ్గులే పోతారు. నాకు రంగులవే, కొత్త బట్టలేవే, దిక్కు ఏడోలు ఎక్కడ పోవాలి, అందుకేడా కూర్చున్నా. కొనుకొచ్చుకుందామా? అబ్బా ఎన్ని రోజులకు ఒక్క మాట కొనుకొచ్చుకున్నాను. అబ్బా ప్లీజ్ మంచోని కదా, నువ్వు ఒక చీర కొనిచ్చి ఒక 2-3 రకాల రంగులు కొనిచ్చినావు అనుకో, మమ్మల్ని బంగారం అందరికి వేసుకుంటాం ముద్దుగా. కట్టి అమ్ముకత్తావా మరి? మంచోనే గాని పోదంపా. నిజంగా తొందర ఈ షర్ట్ మార్చుకుందిరా, ఎప్పుడు మార్చిపోయినాకి లేదా? ఇద్దరం ఒక తీరు ఉండాలి. బొంగడి పైసలు పోతాయండి, అంగట్లో పోవాలి, చీర కొనుక్కొని పోయినా ఇవాళ ఎన్ని పైసలు పోతాయండి? తొందరరా. అయినా కానీ రోజు బండి అడకొచ్చినా? బండి ఏదో ఒకటి పట్టుకొని లెవెల్ అయితే అంత మనోళ్ళపా. ఎప్పుడు అడకతిని బతికే ఇక కొనుక్కుంటే బతాం. పాటిద్దే గుర్రవంతా తెచ్చి ఎక్కడ ఎత్తేసో పండగ పూట. మంచి బండి ఏదన్నా ఒకటి. బుల్లెట్ విన పోదామా, లేకపోతే దీని విన పోదామా? నీకు నచ్చిన బండి ఏదో ఏరుకో. అది గుర్రం అంత ఉంది, ఏమన్నా ఎత్తేసినావు అనుకో, కాళ్ళు అందపోతే నువ్వు ఉన్నదే భూమికి జానడు ఉన్నావు. అదైతే పెద్ద గుర్రం అంత ఉంది, ఎత్తేసినావు అనుకో పండగ పూట పండుగ అవుతుంది. అప్పాలు అట్లా కాదమ్మా, ఇప్పుడు తాటిచెట్టు గౌడు ఇక్కడికి వెళ్ళి కొసగొమ్మకి ఎత్తలేడా మొగిలకి? అర్కాస్ తిర్కాస్ మాటలు ఆపేసి ఈ బండి ముద్దు ఉంది చిన్న. ఇది కూడా నాకు కూడా అయితే మంచిగా నడుపుతుంది, అందుకే కాళ్ళు బాగా పొడుగున్నాయని ఇద్దాం. నీకు ఎదించుడు బాగుంది కానీ అయినా చల్లగా నడుపు, పరాయాల బండి కిరాయిలు బాగా పడతాయి. ఊరికే ఒకసారి ఎత్తేస్తే ఏమైతుంది? పట్టేలా పోనీ. నాకు తెలియక మా ఆడకట్లే చెప్తుర్రే. అన్న ఏంటిది ఇదంతా? సంక్రాంతి ముగ్గుల పోటీ మన వాడకట్ల నాకు తెలియకుండా చెప్తున్నారు. అరే నీకు తెలియదా? నాకేడ తెలిసే వాళ్ళు చెప్తుంది. పొద్దుగా లేవు చెప్తాను కూడా కానీ నువ్వు లేవు గారు. ఒకటి నెమలేసారు, వేసారు, మరి ఒక ఆడోళ్ళు ఎత్తున ఇస్తారా? ఎవరు ఇస్తారు? ముక్కు మంచిగా ఉంటాయి అంతేనా? నేను పోతా. సరే అయిపో. చలో నా టాలెంట్ ఏంటో చూపిస్తా. వచ్చింది పా దుకాణం, నీ ఇష్టం నాకు చీర కొనుక్కోపోయా. పెద్ద షాపు తీసుకొచ్చిన పోయి అది ఇష్టం ఉన్న చీర కొనుక్కో. దోస్తులు అంటే ఉండరా మరిగా? అయ్యో గంగావ కూడా దోస్తే నాకు. బాపు నమస్తే. నమస్తే బాపు, ఒక్క నిమిషం ఒక్క ముచ్చట చెప్తా మంచిగా. ఆమె కట్టం చేసి కట్టేది ఏం కాదు, మళ్ళీ భారీ చీరలు వేసినాం అనుకో నా బతుకు బస్ స్టాండ్ అయింది. నువ్వు అసలు భారీ వేయకు. ఇవే సీరియల్ ఉన్నాయి, ఇవే మంచి అని బుదరికి
తక్కువ రేట్ నువ్వు ఎట్లా చెప్తారు మేము మంది మహిళలు ఇస్తే ఆమె నా మహిళలు ఇస్తే సుమా దండం పెడతా తక్కువ రేట్ తక్కువ రేట్లు ఇస్తావు మళ్ళీ చెప్పకు చెప్ప మళ్ళీ ఓకే ఓకే ఏరుకో ఇక నీకు నచ్చిన చీర ఏరుకో అయ్యో ఇక ఏరుకోలేవు ఎన్నడుకొని అయిపోతే ఇక నీ ఇష్టం ఉన్న తర్వాత మంచి ట్రెండింగ్ మోడల్ చూపించి అమ్మా ఇవన్నీ ట్రెండింగ్ చీరలే మంచిగా ఎత్తున్నా నాకు మల్లేష్ అన్న ఇట్లా మంచి చీరలు ఏమని చెప్పాడు మంచి చీరలు ఎత్తాడు ఏమో మంచి ఏమని చెప్పాడే నాకు తెలిసి ఇది బాగుంది ఇది మనకు 950 పడుతుంది అమ్మా ఇది 1000 అన్నారు అవునమ్మా ఇది 1050 950 పడుతుంది 1000 నాకు ఇది నచ్చలే కానీ ఇది నచ్చింది సరే అమ్మా మీకు నచ్చింది తీసుకోరు మల్లేష్ అన్న మీకు నచ్చింది ఏమన్నాడు నచ్చిందా ఇదే కావాలి సేపు నాకు ఇంకేంది నచ్చితే పైసలు ఇచ్చాయి ఇంకేంది కలర్ కూడా బాగుంది సరే అమ్మా సరే ఇస్తా అక్కడ కడుగురా ఇక తెచ్చినా అన్న ఏ తెస్తావు మరి ఇంకా నువ్వు ఎందుకు నా ఎంట మల్లేష్ అన్న ఏ సంబరానికి 950 పడుతుంది కొద్దిగా తక్కువ రేటు కొంత ముంచినవు అక్కడ ఉన్న చీరలలో ఏ తక్కువ ధర తక్కువ రేట్లు వేసినా ఆ చీర ఈ చీరనే మెచ్చింది అక్కయ్య ఇది సూపర్ ఈ సంక్రాంతి చీరలు వచ్చినాయి కాబట్టి అక్కయ్య ఇదే సెలెక్షన్ చేసుకుంది కాబట్టి నాకు ఇదే చీర కావాలంటుంది అక్కయ్య అవును ఇంటికాడ ఏం చెప్పినావు నువ్వు ఎగురుకుంటే సంకలు గుద్దుకుంటే ఇవాళ ఎన్ని పైసలు వేయినా మంచిది ఎంత అంటే అంత కొనిస్తా అంటివి 1000 రూపాయలకి ఫీజులు మొత్తం అవుట్ అయిపోయినాయి ఇంకేంది కొంటా అన్నందుకు చీర కొంటా అని తీసుకొచ్చినావు నా చింత పులుసురాలు వచ్చినావు చీర కొంటా అని తీసుకొచ్చినావు నా చింత పులుసురాలు వచ్చినావు ఈ 1000 రూపాయలే ఎవరన్నా నవ్వుతారు 1000 రూపాయలు సరే తెచ్చుకున్నా అంటే అయితే ఇక ఫోన్ అలా కట్టిరా ఇక నేను పోతున్నా ఆ మాత్రం నాకు ఏడాది ఎందుకు వచ్చినావు తోక పట్టుకొని ఏ సంబరంగా వచ్చినాను చేతేసినాను అంత పానం అంత పూలు అయిపోయినా అందుకని వెనకబడి కుక్కగా చేతి కట్టు బిల్లు ఓ దేవుడా నువ్వు అందుకే తీసుకొచ్చినావు నన్ను ఈ కూల్ చేసుకోడానికి మరి ఎందుకు అనుకున్నావు ఓ రామశంకర తక్కువ ధర తీసుకుంటామని నేను అనుకుంటే ఎక్కువ ధర ఎండలలో పెట్టినట్టు చేసినావుగా హైదరాబాద్ ఇక నీకంటే ఎక్కువ నాడ మాట ఇచ్చిన అందుకన్నా ఇయ్యాలి ఏం చేద్దాం చేసుకున్న కరవానికి చీర కొంచెం తీసినావు ఎంత వెనక జేబులో పెట్టే గట్లా తీసుకున్న దాని అయితే మంచిగానే ఉండవు ఒక్క రోజు కూడా ఉండవు చేటు తక్కువ చేయరాదు తక్కువ రేట్ ఇచ్చిన ఆడికి అది వేరే సంబరపడ తీయలేవు ఇక చీర చూసుకుంటా తీసుకో నువ్వు ముగ్గెత్తున్నా ఇలా ఫస్ట్ ప్రైజ్ కొట్టుడే నువ్వు లీక్ అయ్యాకు నువ్వు నడుగుతావు కాదు నువ్వు ముగ్గేసిన దగ్గర అంత ఆడోళ్ళు లెక్క నాకు అర్థం కాదు పెద్ద ప్రైజ్ ఏ ప్రైజ్ ఆడోళ్ళ బోర్డు నువ్వు ఉండవు నువ్వు ఉండవు నాడు వచ్చినోడు పోయినాడు అందరు నా మూవీ ఉంటుంది చాలా లేట్ చేస్తారు సంక్రాంతి చాలా బాగుంది ఈ ముగ్గుల పోటీల్లో మీరు ఊహించని వ్యక్తి చందు
విన్నర్ అయిండు చెందుకు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. చందు కమింగ్. థ్యాంక్ యూ నేను చెప్పలే నాన్న నేనే నాదే అత్త చెప్పినా చాలా థ్యాంక్ యూ. ఓకే రైట్ ఎండలో కష్టపడితే గాయలకు మీరు ప్రైజ్ ఇస్తారా? ఆయన మరి అంచనా ఇచ్చి కట్టున్నాడు జడ్జిలకి, అందుకనే ఇట్లా ఇచ్చారు. ఎందుకు మీ మొగలు అవసరం లేదు. తిన్నావా అదే అమ్మా? తిన్నా. ఎటు వేయండి అబ్బా? ఇగో ముగ్గుల పొట్టిలు పెడుతున్నానంటే వేయినాం, ముగ్గులు వేసినాం, మంచిగా వేసినాం ముగ్గులు. ఎంత మంచిగా కష్టపడి వేసినామో, ఎంత అందంగా ఉన్నాయో అంత మంచిగా ఉన్నాయి. కానీ ఏం చేద్దాం, రాలేదు మీకు ప్రైజ్. అసలు మొగాయనకి ఇచ్చిర్రు, ముగ్గే పట్టరాదు చేయరాదు, ఓ చేదపడ ముగ్గు వేసిండు, దయ్యం బొమ్మ వేసిండు. ఒప్పుకున్నారే ముగ్గాయనకి ఇస్తే ఏమో ఏం మనిషో ఏమో, ఆయన కరెక్ట్ లేడు, ఆ ముగ్గు కరెక్ట్ లేదు, అంత వేస్ట్ ముగ్గు వేసిండు. ఈ జడ్జిలో కొంచెం బుద్ధి లేదు. వాళ్ళల్లో ఒకటే ఆయనకి ఇచ్చినట్టున్నట్టు నువ్వేం ఫీల్ కాకు. ఏం ఫీల్ కావచ్చు, ఇంకొకసారి ముగ్గుల పోటీలో ఆయన కనబడతాడు. ఈసారి కాకుండా మళ్ళీ సరికైనా వస్తుంది, బాధపడద్దు అట్లా. ఇట్లాంటి జడ్జిలు ఉన్న దగ్గర ముగ్గులు వేయద్దు, వేస్ట్. ఏం కాదు అట్లా అనుకోవద్దు, మళ్ళీ వస్తాయి, నువ్వు అసలే బాధపడద్దు. నువ్వు ముగ్గు పోయి చూడుకో, చేతపడి ముగ్గు వేసి నిమ్మకాయలు పసుపు కుంకుమ పెడితే అయిపోతుంది. ఇంకా మరి చందమామ ముగ్గుల పోటీలో ముగ్గేసినట్టు అవును అంతకి ఆడవాళ్ళ పొడకలేక ముగ్గుల పోటీలో పాల్గొనడం చెందు అయినా అన్న ముగ్గెత్తులు ఏంది అంటే నీకేంద్ర నువ్వు రా అన్నాడు. ఆయన ఫస్ట్ ప్రైజ్ గెలిచినట్టు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? అసలు ఇంతకి ఏం ముగ్గేసిండో మరి ఏమన్నారు? వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. చిన్న ఏ సాతి ఇంకా నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఇంకా ముగ్గుల పోటీలా? ఎందుకు రావద్దు, నువ్వు భలే ఉన్నావు, మంచిగా ఉంది కాబట్టి ఇచ్చారు. మళ్ళా ముగ్గన ఎలుగు బండి ఫోటో పాము ఫోటో అంటే అట్లాని కాదు కానీ, అది కాదు కానీ మనకు ట్రెండింగ్ ఉంది కదా, మంచిగా యూట్యూబ్ షేక్ ఎత్తుందని పెడితే వాళ్ళు జడ్జిలు ఇయ్యాల లెవెల్ ఉన్నారు, మొత్తం 5G 6G ఉన్నారు. నువ్వు ఎక్కడో ముగ్గులలో నువ్వు చెప్పగానే ఏదో మ్యాటర్ ఉంది సంథింగ్ లేదే, ఏదో సీక్రెట్ నువ్వు చెప్పేది. అసలు నీకే ఫస్ట్ ప్రైజ్ కారణం ఏంటి చెప్పుతున్నా? వాళ్ళు యూనిటీ అన్నట్టు అంతే కాదు, నేను ఎవ్వలకి ఫ్రెండ్స్ చెప్పు. ఫస్ట్ రోజు ముందే చుక్క ముక్క పెట్టి మంచి విందు పార్టీ అరేంజ్ చేసిన అదే మ్యాటర్. మరి లేకపోతే బంటికి ఇచ్చరా? ఓ దట్టా ఐ థింక్ వాటో వాట్ ఇంగ్లీష్ తగలయ్యా. అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మా గ్రూప్ మొత్తం ఉండాలి. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన ఊరు వీడియోస్ ఛానల్ ఉంది కదా, మంద మల్లేష్ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ. గంట కొట్టండి.